వేటుకు వేళాయే కొండా సురేఖ చిన్నారెడ్డిలపై క్రమశిక్షణా కమిటీ నివేదికలు ఏఐసీసీకి చేరాయి. మంత్రి కొండా సురేఖపై ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పై ఏ క్షణమైనా సరే వేటు వేసే అవకాశం ఉందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. తెలంగాణ కాంగ్రెస్ లో కయ్యాలపై ఏఐసీసీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై వేటు వేసేందుకు ఏఐసీసీ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలో ఆ కమెంట్స్ కొండా సురేఖ వివరణతో పీసీసీ క్రమశిక్షణా కమిటీ రిపోర్ట్ తయారు చేసి ఏఐసీసీకి పంపించింది. చిన్నారెడ్డిపైన నివేదికను జాతీయ నాయకత్వానికి అందజేసింది. వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణ ముఖ్యమని కమిటీ ప్రస్తావించింది. మంత్రిగా ఉంటూ సీఎం కుటుంబంపై ఆరోపణలను ఖండించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది క్రమశిక్షణా కమిటీ. తన కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ ఇచ్చిన వివరణను కమిటీ తిరస్కరించింది. బాధ్యత గల మంత్రిగా వెంటనే సుస్మిత వ్యాఖ్యలను ఖండించాల్సిందని అభిప్రాయపడింది. పరకాల ఎమ్మెల్యే రేవూరిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది కమిటీ. ఎన్నిసార్లు చెప్పినా కొండా సురేఖ మారడం లేదని కమిటీ స్పష్టం చేసింది. పార్టీ టికెట్లు అమ్ముకున్నారన్న చిన్నారెడ్డిపై కూడా చర్యలకు కమిటీ సిఫార్సు చేసింది. కేబినెట్ ర్యాంకులో ఉన్న చిన్నారెడ్డి వ్యాఖ్యలు క్షమార్హం కాదని తెలిపింది. ఇద్దరిపై చర్యలు తీసుకోకపోతే కేడర్ కి సమాధానం చెప్పడం కష్టమని వివరించింది. పీసీసీ నుంచి నివేదిక తెప్పించుకున్న ఏఐసీసీ కొండా సురేఖ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోనుంది. ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యల్ని కఠినంగా తీసుకోవాలని రికమెండ్ చేయడం జరిగింది. ఇది సంక్షిప్తంగా ఈ రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను. పిసిసి ప్రెసిడెంట్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ వారి దృష్టి తీసుకున్నారని చెప్పారు. అక్కడి నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి, అక్కడ నుంచి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారికి క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం పైన ఏఐసీసీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మంత్రి సురేఖ శాఖను అడ్డుపెట్టుకుని సుమంత్ వసూళ్లకు పాల్పడినట్టుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఓఎస్డీని అడ్డుపెట్టుకుని కొండా కుటుంబం కూడా అక్రమాలకు, భూదందాలకు పాల్పడినట్టుగా ఏఐసీసీకి ఫిర్యాదులందాయి. గతంలో డెక్కన్ సిమెంట్స్ కంపెనీని డబ్బుల కోసం బెదిరించారని మాజీ ఓఎస్డీ సుమంత్ పై ఆరోపణలు వచ్చాయి. భూ అనుమతుల కోసం 10 కోట్లు డిమాండ్ చేసి ఓ వ్యాపారిని విచక్షణారహితంగా కొట్టడంపై ఇప్పటికే జూబ్లీహిల్స్ పిఎస్ లో సుమంత్ పై కేసు నమోదైంది. సుమంత్ ని కొండా కుటుంబం కాపాడుతుందని ఏఐసీసీ నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే హైకమాండ్ కు ప్రాథమిక నివేదిక అందింది. ఇక సుమంత్ కేసులో అలసత్వం వహించిన జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్ పై సస్పెన్షన్ వేటుపడింది. హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న సుమంత్ ని పట్టుకోలేకపోవడంపై అసంతృప్తితో ఉన్న పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖ చిన్నారెడ్డిపై తీసుకునే చర్యలు గీత దాటే లీడర్లకు గుణపాఠంలో ఉండాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. వారిద్దరినీ పదవుల నుంచి తొలగించాలంటున్నారు. మరోవైపు ఏ క్షణమైనా మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటు వేసే అవకాశం ఉందంటున్నారు.